వెల్కమ్ బ్యాక్ టు చర్చా కార్యక్రమం. అంటే గ్లోబరీ నా సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తూనే ఉంది. ఫీజు దగ్గర నుంచి అడ్మిషన్స్ దగ్గర నుంచి ఫీజుల విద్యార్థులను కాలేజ్ అడ్మిషన్ల ప్రక్రియనే వాళ్ళు గందరగోళం సృష్టిస్తే గుడ్ ఫర్ గవర్నమెంట్స్ వాళ్ళే దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే ఇన్ని గందరగోళాల మధ్య జరుగుతుంటే చివరికి రిజల్ట్ వచ్చేటప్పటికి ఇది బయటపడింది. అంటే ఈ కాలక్రమంలో అంటే ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ దాని మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అడ్మిషన్ల ప్రక్రియ అప్పుడే మాకు అనుమానం వచ్చి రిప్రజెంట్ చేశాము, ఇది బోగస్ సంస్థ అని చెప్పాము. అల్టిమేట్గా అర్థం చేసుకున్నారు, అయ్యోయో ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చారు. కానీ రాత్రికి రాత్రి ఏమి లావాదేవీలు జరిగినాయో తెలియదు. కానీ మళ్ళీ ఫీజుకు సంబంధించినంత వరకు లేదు మేము గ్లోబరీకి ఇస్తాం కమ్ వాట్ మే అనేటటువంటి పద్ధతిలో ఇంతకుముందు చెప్తే కదా, నేను ఆ స్టూడెంట్ను పాస్ చేయదలుచుకున్నా, నా యొక్క లక్ష్యం నా జీవితంలో నేను అచీవ్ చేయాల్సింది, నేను చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ విద్యార్థులకు పాఠాలు చెప్పిన కాబట్టి అటువంటి ఐఏఎస్ ఐపీఎస్ చేయించినప్పుడు ఒక ముద్దు పిల్లవాడిని నేను పాస్ చేయలేను అనేటటువంటి ఒక కృతనిశ్చయంతో మా కమిషనర్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని గ్లోబరీను పాస్ చేసింది. కానీ అల్టిమేట్గా 10 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారు, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ఇంటర్ బోర్డు ఫెయిల్ అవుతుంది, దీని పరిణామాలుగో ఈ విధంగా సంచికలు న్యూస్ వస్తుంది అనేటటువంటిది బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అల్టిమేట్గా ఆయన పాస్ చేయగలిగాడు, దాంట్లో డౌట్ లేదు. కానీ అల్టిమేట్గా చాలా యాక్సిడెంట్ జరిగినాయి, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా నాకే కొంచెం నిజంగా ఒక అధికారికి అటువంటి పరిస్థితి రావడం నిజంగా ఇంటర్మీడియట్ విద్యా మండలిలో నిన్న ఒక స్టూడియోలో చర్చకు పోయినా, చర్చ లోపలికి వెళ్ళగానే వాళ్ళు బ్యాక్గ్రౌండు ఇంటర్ ఈడియట్ బోర్డు అని పెట్టారు. ఇంటర్ ఈడియట్ బోర్డు అంటే నేను సార్ ఇంటర్ ఈడియట్ బోర్డు అంటున్నారు, నేను ఇంటర్మీడియట్ బోర్డు, మీడియట్ బోర్డు వాడు ఈడియట్ బోర్డులో ఎట్లా కూర్చుంటాడని నేను వాళ్ళని అడిగిన. మీ ఇష్టమైతే కూర్చోండి, లేకపోతే లేదు. అది ఇంకా మాకు ఇంకా కూడా కొంత సమాజంలో మార్పు వస్తుందనే విశ్వాసం ఉంది కాబట్టి ఏదో కొంచెం ఇంకా ఎక్కడో ఒక కొసమెరుపులో మాకు ఒక ఆశ ఉంది. అంటే ఇది చనిపోయేటప్పుడు ఏమంటారు దింపుడు గల్ల ఆశ ఉంది కాబట్టి పెట్టినాము. లేకపోతే ఇంకా చాలా తీవ్రమైన పదజాలం వాడేవాళ్ళం అని అంటే సరే మీ ఇష్టం సార్ అని చెప్పి నేను చెప్పాల్సింది చెప్పుకొని వచ్చాను. అంటే ఈరోజు ఎక్కడ పోయినా కానీ ఐఆమ్ ఇంటర్మీడియట్ బోర్డుకు అసోసియేట్ అయిన ఒక లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ నేను జూనియర్ లెక్చరర్ అండి గవర్నమెంట్ కాలేజీలు అని చెప్తున్నా కానీ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి నాకు పరిచయం ఉందని చెప్పుకునేటటువంటి ఒక దిక్కులేని పరిస్థితి ఈరోజు అయిపోయింది. ఈ 30 సంవత్సరాల ఇంటర్ బోర్డు చరిత్రను మంటగలిపిన సెక్రటరీ గారికి, సక్సెస్ఫుల్గా మంటగలిపిన సెక్రటరీ గారికి మీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత ఘనకార్యాలు ఎవరైనా నిర్మించడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ దాన్ని కూల్చడం, ఇంత తొందరగా కూల్చడం అనేటటువంటిది బహుశా ఈ రాష్ట్రంలో ఏ ఐఏఎస్ అధికారి కూడా ఇట్లా కూల్చి ఉండేవాడు కాదేమో. ఆయన కాబట్టి తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి, ఎందుకంటే ఐఏఎస్లకు ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి 30 సంవత్సరాల చరిత్రను జస్ట్ ఒక 6 నెలల్లో కుప్పగూల్చి ఇంటర్మీడియట్ విద్యా మండలిని ఒక క్రాస్ రోడ్స్ అంటారు చూడండి, రోడ్డు పైన నిలబెట్టిండు. అది ఆయన యొక్క ప్రతిభకు నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అవి ఒక వ్యక్తి కారణంగా అంటే గతంలో ఇంటర్మీడియట్ బోర్డుకు చాలా అంటే పేరుంది, ప్రతిష్టలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ గౌరవం ఉంది. ఇంటర్ విద్యార్థులు అంటే ముఖ్యంగా ఏంటంటే అదొక బెంచ్ మార్క్. అంటే నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఇంటర్ కీలకమైన విషయం. 10th వరకు ఏదో అల్లాటపాగా సాగుతుంది, ఇంటర్లో ఏం చేయాలనుకున్న నిర్ణయించుకునే పరిస్థితి. ఆ టైంలో స్ట్రెస్ కూడా ఉంటుంది పిల్లలకు. ఈ స్ట్రెస్లో ఇంతమందిని ఇబ్బంది పెట్టిన అధికారిపై ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోవడానికో లేదంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ? నేను కరెక్ట్ అండి, మీతో ఏకీభవిస్తున్నా. ప్రభుత్వం మీద తప్పు పడుతున్నారు కదా కొంతమంది పొలిటీషియన్స్, వీళ్ళు ఈ విషయంలో తప్పకుండా తప్పమాట. ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను ఓనర్, లారీ ఓనర్, ఓనరు ఎంత మంచివాడైనా ఏం చెప్పాలి, అరే బాబు యాక్సిడెంట్ జరిగింది, 3 చనిపోయినారు, నువ్వు ముందు అక్కడ నుంచి పారిపో, తర్వాత చూసుకున్నావు అని చెప్తారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే యాక్సిడెంట్ అయింది 4 కదా, నువ్వు ఆనే ఉండు, ఆ శవాల కాడ ఉండు, నువ్వు ఎవరైనా విలేజ్ వాళ్ళు వస్తే చెప్పు ఇన్సూరెన్స్ ఉందని అని ఆయనకు చెప్తున్నారేమో, అందుకే ఆయన అటు చెప్తున్నారేమో. ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆయనను తప్పించాలి. ఇండిపెండెంట్గా కనీసం ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు ఉండే ఒక అధికారిని, ఈవెన్ ఈజ్ బ్లైండ్ అయినా పర్వాలేదు, ఒకవేళ ఆయన కళ్ళు లేకపోయినా సరే ఒక ఐఏఎస్ అధికారికి అటువంటి వారిని నియమించిన, ఒక కళ్ళు లేని ఐఏఎస్ అధికారిని ఈ రాష్ట్రంలో ఇంటర్ బోర్డుకు నిర్మించిన 1000 రెట్లు మంచిగా పరీక్షలు జరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను.
అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంటర్ బోర్డులో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన ఏ స్థాయిలో జరగాలంటే ఏం లేదు, ఇంటర్ బోర్డు సెక్రటరీని సెలవులో పంపితే 5 నిమిషాలు మొత్తం విషయాలను సెట్ అయిపోతాయి. ఇంటర్ బోర్డుకు సెటప్ గిటప్ ఏం లేదు, ఎవ్వని పని వాడు చేసుకుంటాడు. కూరలు వండేటోడు కూరలు వండుతాడు, అన్నం వండేటోడు అన్నం వండుతాడు, ఈ ఇస్తరాకులు వేసేటోడు ఇస్తరాకులు వేస్తాడు, ఎత్తేస్తాడు. ఎవ్వనికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెయ్యకుంటే కూడా వాడు వాని పని వాడు చేసిపోతాడు. దాని మీద ఏం అసలు అవసరమే లేదు, ఎవ్వని ప్రమేయం అవసరం లేదండి. నేను అందుకే చెప్పిన, ఈ దేశంలో ఎక్కడన్నా మరి బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నో లేదు తెలియదు నాకు, కానీ ఒకవేళ ఎక్కడన్నా ఉంటే మాత్రం బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ నేసేయండి. 8 రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డు కలకలలాడకపోతే చూడండి. ఈ షుడ్ బి ఏ బ్లైండ్. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని తప్పులు జరిగినాయి. దాన్ని ఇంత ఇష్యూ రావడానికి కారణం బోర్డు సెక్రటరీ ఇంకా దాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రకటిస్తున్నారు తప్పిస్తే విద్యార్థుల్ని సముదాయించే విధంగా ఎక్కడ కూడా ప్రకటనలు జరగట్లేదు. సేమ్ ప్రభుత్వం తరఫు కూడా ప్రభుత్వం కూడా రాజకీయాలు చేస్తున్నారు అనడం, సెక్రటరీ జనార్దన్ రెడ్డి కూడా చదవకపోతే ఫెయిల్ అవుతారు, ఇవన్నీ అంటే పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు నేను చెప్తే కదా, ఆయన ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ అయినా పాస్ అయింది, మీకేం కడుపుమంట, మీరు ఫెయిల్ అయినారు కాబట్టి గ్లోబల్ అయినా ఫెయిల్ కామంటారా? నేను ఐ హావ్ టేకన్ పర్సనల్ కేర్ అండ్ నేను దాన్ని పాస్ అయ్యేటట్టు చేసిన. నువ్వు ఫెయిల్ అయినావంటే నీ కర్మ. 10 లక్షల మంది రాస్తే 10 లక్షల మంది ఫెయిల్ అవుతారా? అంటే ఎంతకు పోయింది ఈ మూర్ఖత్వం అంటే, రోజుకు 30 దిద్దాల్సింది 50-60 దిద్దించి 20 రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేస్తారు 10 లక్షల మంది విద్యార్థులై. 10 లక్షలు ఇంటూ యావరేజ్ 6 వేసుకున్న 60 లక్షల పేపర్లు. 3 లక్షలు రివాల్యుయేషన్ చేయడానికట 3-4 నెలలు టైం పడుతుంది సార్. అంటే అక్కడ కూర్చున్నటువంటి జడ్జు చదువుకోని వాడా, కనీసం బ్లైండ్ కూడా కాదు కదా, పోనీ చెవులు లేనివాడు కాదు కదా, కనీసం అంత కామన్ సెన్స్ కూడా ఒక అధికారులకు పనిచేయాలంటే ఏం చెప్తామండి? ఈరోజు నవ్వుతున్నాడు ఎవడన్నా ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి, అదేం సార్ 9 లక్షల పేపర్లు 20 రోజుల్లో దిద్దిండ్రు, 3 లక్షల పేపర్లకు హైకోర్టులో పోయి 2 నెలలు పడుతుంది 3 నెలలు పడుతుంది అంటాడు. ఏం సార్ ఇదేం, వీడికి ఏమన్నా ఇట్లా ఉందా వీడికి ఏమన్నా అట్లా ఉందా అని మాట్లాడుతుంటే నిజంగా మాకు బాధ అనిపిస్తుంది. హైకోర్టు కూడా తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. మీరు గణాంకాలు చెప్పొద్దు, మరి సమస్యకు పరిష్కారం చూపించండి, సోమవారం లోపల మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పమన్నారు. అంటే ఈ సెక్రటరీ ఇప్పుడు ఏం సమాధానం చెప్పబోతున్నారు ఇప్పుడు హైకోర్టుకు అనేది ప్రశ్న. ఇప్పుడు సెక్రటరీకి ఆప్షన్ లేదు. ఎలుక తిరిగినంతసేపు బాగానే ఉంటుంది. ఒకసారి ఆ ఎలుక కుడితిలో పడ్డ తర్వాత అది కొట్టుకోవడం తప్ప ఏం చేసేది ఉండదు. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక ఏం చేస్తుంది అని మీరు ప్రశ్న అడిగితే నా దగ్గర ఏం సమాధానం ఉందో, ఈరోజు హైకోర్టు విషయం, హైకోర్టు ఏదైతే అడిగిందో, హైకోర్టు అడిగిన దానికి కుడితిలో పడ్డ ఎలుక ఎట్లయితే కొట్టుకుంటుందో అట్లా కొట్టుకోవాల్సింది తప్ప అంతకుమించి మార్గం లేదు. ఎవరైనా మునుగుతావురా అంటాడు, అంటే మునుగుతావు అంటే నీళ్ళల్లో మునిగిపోతావు జాగ్రత్త అని. అధపాతాళానికి పోయిన తర్వాత ఇక మునిగినవు అనేటటువంటి దానికి చర్చనే లేదు. అంటే ముఖ్యంగా ఇంత జరిగింది, ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, తప్పులు జరిగినాయి అని చెప్పి ఒప్పుకుంది, త్రిసభ్య కమిటీ వేసింది. త్రిసభ్య కమిటీతో సాధించేది ఏంటి? ఒకటే అండి, త్రిసభ్య కమిటీ అనేటటువంటిది ప్రభుత్వం ఏదో శాంతించడానికి వేసి ఉండొచ్చు, కొన్ని విషయాలు రాబట్టడానికి వేసి ఉండొచ్చు, ఇంకోటి. కానీ ఈరోజు స్పష్టంగా ప్రభుత్వానికి అదేవిధంగా త్రిసభ్య కమిటీలకు సభ్యులకు చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్లో బోర్డులో జరిగిన ప్రతి వ్యవహారం బహిరంగ రహస్యం. ఫీజులు చెల్లించడంలో ఇబ్బందులు వచ్చింది తెలుసు, అడ్మిషన్లు చేయలేక చేతులు ఎత్తేస్తే సీజీజీకి ఇచ్చిన సంగతి తెలుసు, వాని దగ్గర కనీసం ఎండ్ టు ఎండ్ ప్రోగ్రాం లేదని తెలుసు, ఎన్ఐసి వెబ్సైట్లో పోస్ట్ చేయలేదని తెలుసు. ఇవన్నీ కూడా తెలిసినాక కూడా ఇంకా ఆ నివేదికలో ఏదో గ్లోబరీనో ప్రభుత్వాన్నో ఇంటర్ బోర్డు సెక్రటరీనో ప్రొటెక్ట్ చేసేటటువంటి స్కోప్ ఉందని నేను అనుకోను. ఒకవేళ అటువంటిది ఇస్తే కనుక ఇప్పుడు జరిగినటువంటి నష్టానికంటే ఇంకా ఎక్కువ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది, ఇప్పుడు జరిగినటువంటి నష్టానికంటే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు బహుశా గుర్తుంటుంది, ఈ ఎంసెట్కి సంబంధించి ఎన్ని రకాల వచ్చిన క్యాన్సిల్ చేసి పడేసాను అన్నాడు. అట్లా కొన్ని విషయాల లోపల ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఇగో ఇటువంటి ఏదో దానిపైన నీళ్లు చల్లేటటువంటి విధంగానో ఇంకో రకంగానో ఉండదు. అది ఒకవేళ అటువంటిది తీసుకుంటే ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి యొక్క నిర్ణయాలలో కూడా తీసుకున్న తప్పుడు నిర్ణయాల్లో ఇది ఒక నిర్ణయంగా మిగిలిపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అటువంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పి ముఖ్యమంత్రితో నాకున్నటువంటి సాన్నిహిత్యం ద్వారా
ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవడం చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ముఖ్యమంత్రి తీసుకోకపోవచ్చు, కానీ పేరెంట్స్ కానీ లేదంటే పిల్లలు కానీ ప్రభుత్వం పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రభుత్వంపై ఆగ్రహం చల్లార్చడానికి ప్రభుత్వం తరపు నుంచి తీసుకుంటున్న చర్యలు ఏం కనిపించట్లేదు. అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి స్పందించేటంత పెద్ద ఇష్యూ కాదు. అంటే కొంతమంది అనొచ్చు 20 మంది వచ్చినాక కూడా ముఖ్యమంత్రి స్పందించడా అంటే అల్టిమేట్లీ ఇట్ ఈజ్ నాట్ ఏ డిపార్ట్మెంట్, ఇట్ ఈజ్ అన్ ఆటానమస్ బాడీ. ముఖ్యమంత్రి కల్పించుకొని ఈరోజు ఇంటర్ బోర్డు సెక్రటరీని బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అంతకు మించి ముఖ్యమంత్రి వచ్చి ఇంటర్ బోర్డులో కూర్చునేటటువంటి అవకాశం లేదు, అధికారం లేదు ఆయనకు. కాబట్టి మంత్రి తన యొక్క సహజ సిద్ధమైనటువంటి కొత్తగా రావడం అనుకోండి, లేకపోతే ఈ యొక్క అధికారుల యొక్క డే టు డే నిర్ణయాల్లో మనం జోక్యం చేసుకోవడం బాగుండదు అనేటటువంటి విషయంలో కానీ, ఏ విషయంలోనైనా ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అధికారులు స్పందిస్తే బాగుంటుందని చెప్పి ఏదో కొంత సానుభూతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు, కానీ ఆ విధమైనటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమని నాకు అనిపిస్తుంది. దాన్ని సమూలంగా అధ్యయనం చేసి సమీక్ష జరిపి విషయాలన్నీ A to Z తెలుసుకొని ఎక్కడ పొరపాటు జరిగిందనేటటువంటి ఒక ప్రైమరీ స్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని, నా దృష్టికి కూడా కొన్ని వచ్చినాయి, ఖచ్చితంగా ఏ తప్పు జరగలేదు అనేటటువంటిది ఒకవేళ చెప్పిండంటే అది అల్టిమేట్గా దాన్ని మనము దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్, కానీ అల్టిమేట్గా కొంత భరోసా ఇచ్చేటటువంటి విధంగా రాజకీయ పక్షాలు నిజంగానే మాట్లాడతాయి. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏ అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఒక అవకాశం తీసుకొని మాట్లాడతారు. దాన్ని యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి, పార్టీ కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తారు. ఈరోజు బీజేపీ వాళ్ళు చెలో కలెక్టరేట్ అన్నారు, రేపు కాంగ్రెస్ వాళ్ళు చెలో కలెక్టరేట్ అన్నారు. వాళ్ళ కార్యక్రమాలు ఏదో నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు, టీఏపీ కార్యకర్తలు, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్, వాళ్ళ డ్యూటీ కూడా. అంటే ప్రజల తరఫున వాళ్ళు పోరాడపోతే ఇంకెవడు పోరాడతాడు? టీఆర్ఎస్ వాడు పోయి ధర్నా చేస్తాడా? చేయడు కదా. దాని గురించి లీవ్ ఇట్ అబౌట్ ఇట్. అదేవిధంగా ఈరోజు ప్రెస్లో వచ్చినాయి ఇవన్నీ చాలా విషయాలు ఉన్న, దీంట్లో వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉండొచ్చు, కొన్ని ఎగ్జాగరేట్ రాసి ఉండొచ్చు, కొన్ని లోపలి విషయాలు తెలిసి తెలియక అబద్ధాలు కూడా రాసి ఉండొచ్చు. యూ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఎవరు నాలాంటి వాడు చదువుకోవడానికి, నీలాంటి వాడు చూసి చదువుకొని ఏం జరుగుతుంది ఇంటర్ బోర్డులు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ దీన్ని బేస్ చేసుకున్న నిర్ణయాలు తీసుకుంటే అంతకంటే దుర్భాగ్యం ఇంకోటి ఉండదు. ద డిసిషన్ షుడ్ బి బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అవైలబుల్ ఆన్ యువర్ టేబుల్. నాకు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తెచ్చిపెట్టండి, నేను చూస్తాను, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్ణయం తీసుకుంటాను అని విద్యార్థులకు భరోసా కల్పించడంలో ఎక్కడో ఒక దగ్గర మంత్రి కొంచెం ఫెయిల్ అయ్యిండేమనేటటువంటి నాకు అభిప్రాయం. అంటే నిన్నమున పేరెంట్స్ స్టూడెంట్స్ ఇంతమంది జరుగుతుంటే ఆయన ఎక్కడున్నాడు అంటే నిత్యం ప్రజల్లో కనిపించి ఇంటర్ బోర్డుకు సంబంధించి సమీక్ష చేస్తున్నాడు, ఇంటర్ బోర్డుకు సంబంధించి ముఖ్యమంత్రిని కలిసిండు, పేరెంట్స్ తోటి కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. అవసరమైతే మీరు పలానా ఫంక్షన్ హాల్ తీసుకొని, అవసరమైతే కొంత సెక్యూరిటీ పెట్టుకొని, ఎవరైతే విద్యార్థి బాధితున్నారో మీరు ఆ ఫంక్షన్ హాల్కి రండి, నేను మాట్లాడతాను మీతోటి, కొంతమంది పేరెంట్స్తో మాట్లాడి ఈ విధంగా విద్యార్థులతో తల్లిదండ్రులతో సమావేశమైన మంత్రి అంటే అల్టిమేట్గా ఇది ప్రజలలో పోతుంది. అరే మంత్రి రిస్క్ తీసుకొని మన కోసం వచ్చిండు అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. అరే మంత్రి వచ్చినాక మనకు న్యాయం జరగదా అనేట్టు కలుగుతుంది. కానీ అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం తీసుకుపోయి మాట్లాడి ఈ అధికారుల పట్ల ఎట్లయితే ఆగ్రహం ఉన్నదో సహజంగా మంత్రి పైన కూడా కొంత ఆగ్రహం అనేటటువంటిది అక్కడక్కడ నాకు కనిపించింది. ఈ సందర్భంగా మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్న సమగ్ర సమీక్ష జరిపి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విద్యార్థుల తరఫున, ప్రజల తరఫున నేనున్నా అనేటటువంటి ఒక భరోసాను కల్పించడంలో మంత్రి గారు ఇంకా కొంచెం చొరవ చూపాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. అంటే ముఖ్యంగా చెప్పినట్టయితే రాజకీయాలని మంత్రి గారు అంటున్నారు, కాకపోతే మొదటి 2 రోజులు అయితే ఏ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొనలేదు. కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులే సమస్యను అడగడానికే వెళ్ళారు. వాళ్ళు ధర్నా చేయడానికి కూడా సమస్యను మా మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి, ఏం జరిగిందని అప్పుడే ఇంటర్ బోర్డు కార్యదర్శో లేకపోతే అక్కడ సెక్రటరీయో ఇది పరిస్థితి, మీకు ఈ విధంగా జరిగింది, మీ మార్కులు లిస్ట్ ఇస్తామని చెప్పి ఉంటుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు కదా. నేను ఇంకొక విషయం చెప్తున్నానండి. ఒక మహిళ తన కూతురుకు సంబంధించిన ఫలితాలు తెలుసుకోవడానికి అక్కడికి వచ్చింది. ఒక జెంట్ పోలీస్ ఆఫీసర్ వెనక నుంచి ఆమెను ఇట్లా పట్టుకొని లేపి, అంటే ఆ విజువల్ చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు, అంటే సభ్య సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునేటటువంటి ప్రవర్తన. ఈ పరిణామాలు కనుక జరిగి ఉండకపోతే, ఒకవేళ ఇంటర్ బోర్డులో నువ్వే 10 మందిని ఆఫీసర్లను కూర్చోబెట్టి ఏ అర్జీలు వచ్చినా అర్జీ తీసుకొని వాళ్ళను ఓదార్చి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి బోర్డులో కోట్ల రూపాయలను ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చి పంపించి ఉంటే ఈ రాజకీయ పార్టీలకు పనే ఉండేది కాదు. ఈడెవడన్నా వచ్చినా మా సార్ వాళ్ళు చూసుకుంటారా, నీకేం పని పోవనేటోళ్ళు.
నీ రాజకీయాలు ఏమైనా ఉంటే ఆడ చేసుకో, వీడికి రా అని పేరెంట్స్ చెప్పేవాళ్ళు. బోర్డు, ప్రభుత్వం, మంత్రి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి నువ్వు వాళ్ళను హక్కున చేర్చుకోవడంలో, దగ్గరికి తెచ్చుకోవడంలో, ఓదార్చడంలో నువ్వు పూర్తిగా భ్రష్టు పట్టిపోయినావు కాబట్టి ఫెయిల్ అవుతారు. నీ కర్మ. ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు ఫెయిల్ అవుతావు. అటువంటి సమాధానాలు వస్తున్న సందర్భంలో అల్టిమేట్గా ఏ బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షాలు, నేను ఇంటర్మీడియట్ పార్ట్ అండ్ పార్సల్ అయినప్పటికీ కూడా ఐ కెనాట్ యాక్సెప్ట్ దట్ సచ్ థింగ్స్. నేను ఆ విద్యా కార్యదర్శి వ్యవహరించినటువంటి తీరు ఏదైతే మా అశోక్ గారు వ్యవహరించిన తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అదేవిధంగా మంత్రి గారు ఇంకా కూడా చొరవ చూపాలని కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి అవకాశాలను కల్పించి ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు భరోసా కల్పించి చూడాల్సిన. ఈరోజు మనము ఎవడైతే నవ్వుతాడో వాడి ముందే కాలు జారి పడ్డమనేటటువంటి బాధ నాకు కనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ ఇప్పుడే పేపర్లో చూస్తే తెలంగాణలో 16 మంది విద్యార్థులు చనిపోవడం నాకు బాధ కలిగించిందని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూసిన తర్వాత నిజంగా కూడా నేను సిగ్గుతో. మంత్రి కూడా చెప్పాడు, మేము చాలా సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించాం, సమర్థవంతంగా రిజల్ట్స్ ఇచ్చాం, తెలంగాణ చూడండి ఎలా ఉందని చెప్పి మంత్రి కూడా ప్రకటన చేయడం జరిగింది చంద్రమోహన్ రెడ్డి. సరే, నేను దాన్ని సమర్థించను. కానీ అల్టిమేట్గా నవ్వే వాళ్ళ ముందు మనము కాలు జారి పడ్డట్టు అయిందేమో అనేటటువంటి ఒక బాధ మాత్రం ఇప్పటికీ నాకు ఉంది. సో పక్కవానితో వాడు నవ్వుతాడని తెలుసు, వాడు ఏ అవకాశం వచ్చినా నవ్వుతాడని తెలుసు. కానీ వాడు నవ్వడానికి అవకాశం ఇచ్చింది మనం అని చెప్పి మాత్రం నేను చెప్పక తప్పదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని శాంతి భద్రతల సమస్యగా ఎందుకు చూస్తుంది? వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం, పోలీసులను దింపడం, అంటే ఇవన్నీ అల్టిమేట్గా డ్యామేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక డ్యామేజ్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు సముద్రంలో ఎవడో ఒకడు మునిగిపోయిండు, ఆ మునిగిపోవడాన్ని పోయిన వాడిని రక్షించడానికి నువ్వు పోతున్నావు, నిన్ను రక్షించడానికి ఇంకొకడు పోతున్నాడు. నా భయం ఏంటంటే ఈ ముగ్గురు కూడా సముద్రంలోకి పోతారేమో అనేటటువంటి భయం నాకు అనిపిస్తుంది. అల్టిమేట్గా వాడు ఒకడు పోయిండు కదా అని చెప్పి ఏదన్నా ఒక యంత్రాంగం ద్వారా వాడిని బయటికి తీసుకొస్తే నువ్వు సేఫ్గా ఉంటావు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సేఫ్గా ఉంటావు. కానీ మునిగిపోయిన వాడిని, అది కూడా లోపలికి పోయిన వాడిని చెయ్యి బట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు, వాడు గ్లోబరీని లేపే ప్రయత్నం చేస్తున్నాడు, సెక్రటరీని లేపే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని లేపే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇక ఇట్లా అందరూ మునిగిపోతారేమో అనేటటువంటి భయం నాకు కలుగుతూ ఉంది. అల్టిమేట్గా గ్లోబరీన్ అనేది మునిగిపోయింది, దాన్ని కాపాడే ప్రయత్నం చేయొద్దు. ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఫెయిల్ అయిపోయిండు. నేను చెప్తున్నా కదా, దేశవ్యాప్తంగా ఎక్కడ ఉంటే అక్కడ ఒక బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి పెట్టండి, 8 రోజుల్లో బోర్డు సెట్ అయిపోతుంది. అంటే నేను అనుభవంతో చెప్తున్నా. ఆయన్ని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరు కూడా దాంట్లో పడతారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను. ఆల్రెడీ కొంతవరకు డ్యామేజ్ రాష్ట్ర ప్రభుత్వంగానే జరుగుతుంది. ఒక అశోక్నో లేకపోతే ఒక గ్లోబరీనో కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందా అనే ప్రశ్న ప్రధానంగా పేరెంట్స్కి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, గ్లోబరీనా గురించి మాట్లాడట్లేదు, తప్పు చేసిన అశోక్ గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ అశోక్ గురించి ఏమన్నా మాట్లాడి అశోక్ను తప్పిస్తే గ్లోబరీనా అనేటటువంటి సంస్థ మరి నేనేం చేయలేదు కాబట్టి ఫలానా సందర్భంలో మీరు గ్లోబరీనాను ఓకే అని చెప్పినారు కాబట్టి, మీరే ఇచ్చినారు కాబట్టి, మీరు చేసినందుకు నేను ఎట్లా బలైతా అని ఆయన ఏమైనా నోరు తెరిస్తే ఎట్లా అని చెప్పి బాధపడుతున్నారా ఏంటి? ఇవన్నీ బయటికి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా చేయాల్సింది ఏంటండి, ఇమీడియట్గా రాష్ట్రంలో అల్టిమేట్గా కర్ఫ్యూ పెట్టాలండి. ఎందుకు కర్ఫ్యూ పెడతారు? అరే మరొకరి ఆత్మహత్య జరగకూడదని. అదేవిధంగా ఈరోజు తక్షణ చర్యలు లేవు, తక్షణ చర్యలు అనేటటువంటిది లేవు. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ను అక్కడ నుంచి తప్పించి వాడిని అరెస్ట్ చేసి కాల్చి చంపడం అంటలేము, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 4 రోజులు. వాడు అరెస్ట్ చేస్తే 23 మంది విద్యార్థులు చనిపోయినరు. ఆ 23 మంది విద్యార్థులు ఆత్మశోభ, పేరెంట్స్ గొడవ ఇవన్నీ జరుగుతున్నది. వాడిని తాత్కాలికంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే వానికి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత వాడిని ఏం చేద్దరు, పోలీస్ కేసు ఇవన్నీ తర్వాత చూద్దాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఇంటర్ విద్యా కమిషనర్ గారిని తక్షణం అక్కడి నుంచి తప్పించి కొత్త అధికారిని నియమించి విద్యార్థులపైన ఏవైతే అపోహలను తొలగించి, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టులో కూడా సమర్థవంతంగా ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించి, అదేవిధంగా ఈ కమిటీ ద్వారా కూడా ఏమైనా తప్పులుంటే బహిరంగంగా ఒప్పుకొని వాటన్నింటినీ తోక కట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతి పెరుగుతుంది, ఇంటర్ బోర్డు ప్రతిష్ట పునఃస్థాపించబడుతుంది. అల్టిమేట్గా విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన,
ప్రజలకు ఆశలకు అనుగుణంగా సాగిన పరిపాలన ఈ రాష్ట్రంలో సాగిందనేటటువంటి ఒక విశ్వాసం నెలకొల్పడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే తక్షణం చేయాల్సిన పనులేమి ప్రభుత్వం చేయట్లేదు. ఒక కమిటీ చేస్తున్నాం అంటారు. అంతే విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ భరోసా మీకేం కాదు, మేమున్నాం, వెంటనే కార్యదర్శిని మారుస్తున్నాం, లేదంటే మీకు ఒకవేళ బయట ఏమైనా వేరే యూనివర్సిటీలలో వేరే కాలేజీలలో కూడా సీట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళతో మాట్లాడతాం, మీరేం టెన్షన్ పడకండి, మీకు ఎలాంటి అన్యాయం జరగదనే భరోసా ఇచ్చే కార్యక్రమం ఎవరూ చేయట్లేదు. ఇంకా కొంచెం రెచ్చగొట్టే ప్రకటనలే చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరుగుతున్నది అదే. నిన్న మొన్న కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నామేమో, సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదేమో అనేటటువంటి అభిప్రాయం పార్టీలో కూడా ఉంది. ఖచ్చితంగా ఈ 1-2 రోజుల్లో ఆ సమస్యకు సరి అయినటువంటి విధంగా స్పందన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు 23 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి, బలవన్ మరణం చెందినట్టుగా. ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ పెట్టారు. ఇందులో కొంతమంది పాస్ అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది? అంటే నేను దేవుణ్ణి ఒకటి ప్రార్థిస్తున్నానండి. పేరు అనామిక, కోటిలోని ప్రగతి మహావిద్యాలయంలో ఆమె ఇంటర్మీడియట్ చదివింది. అన్నిట్లో 60% ఉంది. తెలుగులో 20 మార్కులు వచ్చినాయి. రాత్రికి రాత్రి చనిపోయింది. ఒకవేళ పొరపాటున రివాల్యుయేషన్లో 20కి కనుక 40 మార్కులో 35 మార్కులు వస్తే, ఈవెన్ 30 మార్కులు వచ్చినా ఆమె పాస్ అవుతుంది. 20 కాస్త 30 అయితే ఆమె పాస్ అవుతుంది. ఒకవేళ ఆమె పాస్ అయితే ఆ సిచ్యువేషన్ నేను చూడాల్సి రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఐ బిలీవ్ గాడ్, నేను దేవుని కోరుకుంటున్నా, దేవుడా ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఫెయిల్ చేయని కోరుకుంటున్నా. ఒకవేళ ఫెయిల్ అయితే నో ఇష్యూ. ఒకవేళ 30 మార్కులు వచ్చి 30 కావాలి, కరెక్ట్ 10 మార్కులు కావాలి, ఆ 10 మార్కులు పొరపాటున వచ్చి పాస్ అయితే, పాస్ అయిన విద్యార్థిని ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్. అంటే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు 23 మందిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అంటే ఇంత గందరగోళం. నేనేమంటున్నా, భగవంతుని ఒకటే కోరుతున్నాండి, చచ్చిపోయిన పిల్లవాళ్ళని ఎవరిని దయచేసి మీరు పాస్ చేయకండి. ఆ విధంగా ఇంటర్ బోర్డును మీరు దీవించండి అని కోరుతున్నా. చచ్చిపోయిన విద్యార్థులను మాత్రం పాస్ చేయకండి దయచేసి మీరు. ఇప్పుడు కనీసం తప్పు చేసింది ఇంటర్మీడియట్ బోర్డు, రీవెరిఫికేషన్ కూడా ఫీజు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 600 రూపాయల ఫీజు అనేది చాలా భారమైనటువంటిది. అదేవిధంగా చాలామంది డిమాండ్ చేస్తున్నారు రివాల్యుయేషన్ అనేది ఉచితంగా చేయాలని. వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాల మేరకు, ఇప్పుడు ఉచితంగా అంటే కొన్ని సమస్యలు రావచ్చు, 200 పైసలు ఇస్ నాట్ ఏ క్రైటీరియా, 200 చేసి చేయొచ్చు కదా. సో ఇటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ప్రభుత్వం అంటే ఇప్పటికంటే ఇంకా కొంచెం యాక్టివ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి అయినా, నిన్నటి వరకు అయితే ప్రభుత్వం యాక్టివ్గా వ్యవహరించలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? కరెక్ట్. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, ఇంటర్ విద్యా కమిషనర్ను తక్షణం అక్కడ యాక్సిడెంట్ చేసి చాలామంది విద్యార్థుల యొక్క ఈ యొక్క ఆక్రందనలకు, అదేవిధంగా విద్యార్థుల యొక్క అయోమయానికి కారణమైనటువంటి డ్రైవర్ సీట్ నుంచి కమిషనర్ను తక్షణం తప్పించాలి. తద్వారానే విచారణ కూడా హేతుబద్ధంగా, అదేవిధంగా విచారణ పట్ల ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. రెండవది, తక్షణము విద్యార్థులకు సంబంధించి రివాల్యుయేషన్ అనేటటువంటి ప్రక్రియను వేగవంతం చేసి, వీలైతే ఫీజును 200 రూపాయలకు తగ్గించి ఆ విధంగా చేయడం. అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకవేళ 3 లక్షల పేపర్లు వాల్యూ చేస్తే దానికి కూడా కావాల్సినటువంటి కార్యాచరణ చేపట్టడం. అల్టిమేట్గా రాజకీయ పక్షాలన్నీ పిలిచి, వీలైతే మంత్రి గారు ఒక అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి, ఈ జరిగినటువంటి పరిస్థితులన్నీ ఇవి అని చెప్పి వాళ్ళందరికీ వివరించి, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి అని వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కృషి చేస్తారని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క క్రైసిస్లో ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన తప్పిదమే కావచ్చు, ఆ తప్పిదం పైన మాకు సెకండ్ ఒపీనియన్ లేదు, ఆ తప్పులు చేసినటువంటి బాధ్యులపైన రెండవ అభిప్రాయం లేదు.
కానీ అల్టిమేట్గా ఈరోజు బోర్డుకు పోయిన ప్రతిష్టను తీసుకురావడంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచడంలో, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయడంలో ఇంటర్ విద్యా జేఏసీగా మేము పోషించేటటువంటి పాత్రను రేయింబవలు కష్టపడైనా పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ యొక్క టీవీ ద్వారా నేను తెలియజేస్తాం. ముఖ్యంగా మంత్రి చెప్పాడు ఇంటర్మీడియట్ బోర్డులో కొన్ని గ్రూపులు ఉన్నాయి, ఈ గ్రూపుల వల్లనే జరిగిందని చెప్పి. అంటే ఈ గ్రూపుల వల్ల ఇట్లాంటి సమస్యలు ఏమన్నా వచ్చి ఉంటాయని మీరు భావిస్తున్నారు? అంటే మంత్రి గారి యొక్క ప్రకటనను మరి ఆయనకు ఏ అర్థంలో అది వాడిండో మనకు తెలియదు, కానీ కొంత వాడినటువంటి మాట నా నోటీస్ కూడా వచ్చింది. సో బహుశా 2 విషయాలలో మాట్లాడి ఉండొచ్చు అని అనుకొని నేను సమాధానం చెప్తా ఉన్నా. ఒకటి, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్కి, అక్కడ ఉన్న అధికారులకి, అల్టిమేట్గా అధికారులందరూ కూడా వాస్తవ పరిస్థితులను చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవ పరిస్థితులను చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి అధికారిని కూడా ఒక చిన్న చూపు చూసేటటువంటి ప్రయత్నం, పక్కకు పెట్టే ప్రయత్నం జరగడంతో అల్టిమేట్గా సెక్రటరీ యొక్క మైండ్లో ఏముందో తెలుసుకొని, సెక్రటరీ రేపు మునిగినా పర్వాలేదు, బోర్డు మునిగినా పర్వాలేదు, మనం సెక్రటరీతో శబాష్ అనుకుంటే సరిపోతుందని అనుకునేటటువంటి 2-3 యొక్క మాటలు విని వాళ్ళను తమ అస్మదీయులుగా, మిగతా వాళ్ళని తస్మదీయులుగా సెక్రటరీ భావించి, ఈరోజే నేను పేపర్లో చూసా, ఎవరో 2-3 సీనియర్ అసిస్టెంట్లను లోపల పిలిచి గంటలు కూర్చోబెట్టుకొని సీనియర్ అధికారులను కూడా బయట గంటలు వేటే చేయిస్తాడని చెప్పి పేపర్లో రాశారు. అది గ్రూపులు ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇక రెండవది, సెక్రటరీకి జూనియర్ లెక్చరర్ల సంఘాలకు మధ్యన కూడా సఖ్యత లేదు. అది కూడా మరి మంత్రి దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. ఆయనతోటి విభేదించడానికి మాకిద్దరికి మధ్య వాటర్ల పంచాయతీ లేదు, మాకిద్దరికి మధ్య ఈగో క్లాషెస్ అసలే లేవు. ఆయన చాలా మంచివాడు, నేను కూడా ఆయనకు ఇంచుమంచు అంతే మంచివాడిని. కానీ అల్టిమేట్గా కొన్ని పాలసీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రేపు భవిష్యత్తులో ఇబ్బంది జరగవచ్చేమనేటటువంటి విషయం కొన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నం చేసినాం, కొన్నిసార్లు కన్విన్స్ అయ్యిండు, కొన్నిసార్లు కన్విన్స్ కాలేదు, కొన్నిసార్లు గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేసినాం, నీ కర్మ అని వదిలేసిన తర్వాత కూడా ఆయన పీడ మాకు విరడ కాలేదు. కనీసం ఈయన ఆలోచించలేకపోతుండు, పైన ఉన్న వాళ్ళని ఆలోచిస్తున్నాను పైకెళ్ళి కూడా చెప్పినాం. పైకెళ్ళి చెప్తే వాళ్ళు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచించినరో లేదో మనకు తెలియదు, రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ అల్టిమేట్గా మేము ఇప్పుడు ఏదైతే ఆఫీసర్లను బయట కూర్చోబెట్టిండో అట్లా ఈ పరీక్షలు వీటికి మీకేం సంబంధం లేదు, మీరేదో అంటున్నారు కదా సమస్యలు వస్తాయని, ఆ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, మీరు ఫలానా గ్లోబరీనా కంపెనీ ఫెయిల్ అవుతుందని, గ్లోబరీనాను పాస్ చేసి చూపిస్తా, సమస్యలు ఏదో వస్తాయంటున్నారు కదా, ఆ సమస్యలు రాకుండా యావత్ 10 లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి నన్ను నాంపల్లిలో సన్మానం చేయించుకునేటటువంటి విధంగా నేను పరీక్షలు నిర్వహిస్తా అని శపథం పట్టిండు, నిర్వహించిండు. ఇప్పుడు ఆ 10 లక్షల మంది విద్యార్థులు ఆయనకు సన్మానం చేస్తుండ్రు, ఆ వేడుకల్లో మునిగి తేలుతుండు. ఆ వేడుకలను మేము దూరం నుంచి ప్రేక్షకులుగా చూస్తున్నాము, కొన్నిసార్లు సంతోషపడుతున్నాము, కొన్నిసార్లు బాధపడుతున్నాము. అల్టిమేట్గా ఇది విభేదాలు తప్పితే ఇంతకు మించిన విభేదాలు లేవు, ఇంతకు మించిన విషయాలు లేవు, ఇంతకు మించినటువంటి చేత లేదు. రేపు కమిటీ ఉంది కదా అనేది వస్తాయి. దీంట్లో బహిరంగ రహస్యమే, మంత్రి గారు కూడా బహిరంగ చర్చకు వస్తే అన్ని విషయాలు చెప్పడానికి సిద్ధం, దాంట్లో డౌటే లేదు. అంటే ఇంటర్మీడియట్ బోర్డులో గందరగోళానికి అంటే కేవలం అశోకే కారణం అంటారా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధానికి ఎవడో ఒక కారణం చెప్పండి, ఓన్లీ 1 రీజన్ అంటే అదేవిధంగా ఇంటర్మీడియట్ సంక్షోభానికి యూ నేమ్ 1 పర్సన్ అంటే ఈజ్ అశోక్. ఇక దాంట్లో సెకండ్ ఆన్సరే లేదు. దిస్ ఈజ్ నాట్ మై ఆన్సర్, దిస్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో, దిస్ ఇస్ మినిస్టర్ ఆల్సో, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో. ఎందుకు అంటే మినిస్టరు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు అంటే ఇన్ని రోజులు అయింది, 3 రోజులు అయింది, అశోక్ వల్లనే ఇదంతా జరిగిందని పత్రికలు కానీ మేధావులు కానీ అందరు కోడై కూస్తున్నారు. కనీసం అంటే మినిమం చర్యలు తీసుకుంటున్నామని కనీస భరోసా అంటే ఒకటి నేను ఇంకోటి కూడా అనుకుంటున్నాను అండి, ఆయన ఆంథ్రోపాలజీ సబ్జెక్టు అయితే జనరల్గా ఏంటంటే మనం చరిత్రలో అశోక చక్రవర్తిని గుర్తుపెట్టుకుంటాం. ఈ చెట్లు నాటించను, రోడ్డుకు ఈతల వైపు నాటించను, అవతల వైపు నాటించను, 2 వైపులా నాటించను, ఇట్లా చదువుతుంటే మనం అట్లా ఈ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ హిస్టరీ. అశోకు చక్రవర్తి ఎట్లయితే చరిత్రలో నిలిచిపోయే హిస్టరీ, అశోక చక్రవర్తి మంచి పనులతో నిలిచిపోయింది. ఇక్కడ 10,000 అంటే ఇక్కడ చరిత్రలో నిలిచిపోవడం ఇంపార్టెంట్.
అది మంచి పనులా చెడ్డ పనులా అనేది ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. హౌ టు హిట్లర్ మంచి పనులు చేసిండా, బట్ హిట్లర్కు ఒక ప్రత్యేకమైన పేజీ ఉంది ఏది ఈ చరిత్రలో. హిట్లర్ లేని చరిత్ర అది చరిత్రనే కాదు. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డులో ఒక హిస్టరీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, అశోక చక్రవర్తి పరిపాలన అనేటటువంటి ఒక ప్రత్యేక అధ్యయనాన్ని ఆయన రాయాలనుకున్నాడు, రాసిండు, అచ్చువేసిండు. మనం చదవక తప్పదు. అది సిలబస్లో కూడా పెట్టిపోయాడు. ఎందుకంటే ఈజ్ ద అథారిటీ. ఇంటర్మీడియట్ పిల్లలు ఏం చరిత్ర చదవాలనే దానికి ఆయన అథారిటీ కాబట్టి ఆయన చరిత్ర సృష్టించిండు, ఆ చరిత్రను ఏది రాసిండు, ఎడిట్ చేసిండు. ఎడిట్ చేస్తే మీరు చదువుతారో చదవరు అనేటటువంటి దాంతో ఆ పుస్తకంలో కూడా పెట్టి సిలబస్లో కూడా పెట్టిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇంటర్మీడియట్ సిలబస్లో ఆ చరిత్ర ఉంది, చదివి తీరాలి. ఆ సిలబస్లో భాగంగానే ఇప్పుడు మనం చర్చ జరుగుతుంది. అంటే ఒక సెక్రటరీ స్థాయిలో పరిష్కరించాల్సిన విషయం సెక్రటరీ పరిష్కరించలేదు, విద్యా కమిషనర్ పరిష్కరించలేదు, విద్యా మంత్రి పరిష్కరించలేదు. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి సీఎం ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది దీనివల్ల అనేది ప్రభుత్వం గుర్తించిందా లేదా అని. అంటే నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచిస్తున్నా. అంటే ఈజ్ బ్లాక్మెయిలింగ్ ద గవర్నమెంట్. అంటే నీకు ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నామో గవర్నమెంట్ అనిపిస్తుంది. అంటే నాకు డౌట్ వస్తుంది. ఇది నేను ఐ కెనాట్ ఎస్టాబ్లిష్ దట్ వన్ ఆల్సో. నేను ఫైల్ పంపినా, మీరు సంతకం పెట్టినరు, నేను ఫాలో అవుతున్నా, అంతే, నేను ఫాలో అవుతున్నా. దట్ ఈస్ ద ఇదేమో అని అనుకుంటున్నాను నేను. సో ఆ విధంగా ఇప్పుడు తను ఏంటంటే, అవును సార్ మీరు చెప్పారు కదా, ఎవరో చెప్తారు, అరే మీరు పోయి అంటే మామూలుగా వర్డ్స్లో ఈ పోలీసులో ఉంటుంది కదా, అరే మియా జాకే దిల్సుఖ్నగర్ బస్ స్టాప్కే పాస్ టైరో అంటే అక్కడ నిలబడతాడు. అక్కడ ఏమన్నా ఘోరం నేరం జరిగినా, अरे क्या बोले साहब आप जाके ठहरो, बोले मैं ठहर गया बस, आप क्या बोले साहब, देखो आप क्या बोले, जरा रिकॉर्ड बताओ आपका, आप जाओ बोल के बोले ठहरे, मैं ठहरा, अब जो कुछ हुआ मेरा क्या मालूम साहब. అంటే అటువంటి పరిస్థితుల్లో అశోక్ ఉన్నాడేమని అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే V3 చర్చను ముగించే ముందు, అంటే మీరు 10 లక్షల మంది విద్యార్థులకు తెలిసిన వ్యక్తి, జూనియర్ కాలేజీలో పేరెంట్స్కి తెలిసిన వ్యక్తి, చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తి. అంటే మీరు ఇంటర్ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం V3 ద్వారా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వము ఆలోచిస్తుంది. బాధ్యతగా నేను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క కన్సెంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రైసిస్ నుంచి బయటికి రావడానికి మా విద్యార్థులు అవసరమైతే రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేయడానికి. జడ్జి ఏమన్నా నేను రాత్రి 3 గంటల వరకు పనిచేస్తున్నా, నువ్వు పని చేయలేవని అడిగాడు. కానీ తెలియదు పాపం జడ్జికు ఈయన రాత్రి మాత్రమే పనిచేస్తాడని. తెలిసి ఉంటే ఆ క్వశ్చన్ వేసేటోడు కాదు. he will come in the evening and he will go in the morning after 12:30. అంటే మార్నింగే కదా, 12:30 అంటే మార్నింగే కదండి. సో డైలీ ఈవినింగ్ 6 he will come, డైలీ మార్నింగ్ 6 12:30 ఈజ్ గోయింగ్. అది జడ్జి గారికి తెలియనట్టుంది. దాంతో మీరు రాత్రి కూడా పని చేయండి అని అడిగారు. అయితే ఇప్పుడు ఈయన పగలు పని చేయాలి అన్నది ఆయనతో అంత ఈజీగా కాదు. అంటే రాత్రి ఎంతైనా పని చేయగలుగుతాడు, కానీ డేలో రావడం అనేది ఆయనకు చాలా కష్టం. అంటే ఈ సర్కమ్స్టాన్సెస్ విల్ నాట్ పర్మిట్ టు వర్క్ ఇన్ ద డే టైమ్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అంటే అశోక్ అనే వ్యక్తి చాలామంది అంటే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ తెలియదు. అంటే మేము అడుగుతున్నది అంటే V3 తరఫున విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు, అభద్రతతో ఉన్నారు, కొంత ఇబ్బందితో ఉన్నారు. అంటే మధుసూదన్ రెడ్డిగా జూనియర్ లెక్చరర్స్ కాలేజ్ ఫోరం అధ్యక్షునిగా మీరు ఒక పిలుపునివ్వండి విద్యార్థులకు, తల్లిదండ్రులకు. మీరు ఎలాంటి అగాత్యాలకు పాల్పడవద్దు, మీకేం కాదని భరోసా ఇస్తే కొంత వాళ్ళకు ధైర్యం వస్తుందని మేము. తప్పకుండా అండి, నేను అదే పనిలో ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థి కూడా మీ యొక్క పేపర్ రాసిండ్రు, మీ పేపర్కు గ్యారంటీ ఉంది. ఏ రోజైనా మీ పేపర్ తీసుకొని చూసుకునే హక్కు మీకు ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఎవరు కూడా అపోహలకు ఆందోళనకు పోవద్దు. తాత్కాలికంగా కొంచెం ఆందోళన ఉండొచ్చు, తప్పులు జరిగిన మాట వాస్తవం. ఆ తప్పులు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత బోర్డు తీసుకుంటుంది అనేటటువంటిది వాస్తవం, ప్రభుత్వం తీసుకునేటట్టు చేస్తుంది అనేది వాస్తవం. కానీ ఆత్మహత్యలు అనేటటువంటి దేనికి పరిష్కారం కాదు. మనం అందరం కలిసి పోరాడదాం. ఈరోజు రాజకీయ పక్షాలు ఉన్నాయి, మేమున్నాం, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, బోర్డు ఉంది, ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మేము ఏదో సంథింగ్ చేయాలని కమిటీ చేసింది. ఇన్ని ఉన్న నేపథ్యంలో ఇంకా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను తమ దగ్గర ఉంచుకొని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా ఈ సమస్యకు త్వరలోనే ఒక
అద్భుతమైన పరిష్కారం కనుక్కునే విశ్వాసము కలిగే విధంగా పరిష్కారం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందనే విశ్వాసంతో మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. V3 చర్చకు వచ్చినారు. V3 న్యూస్ కూడా అదే కోరుకుంటుంది, తల్లిదండ్రులకు పిల్లలకు భరోసాగా ఉండాలని కోరుకుంటుంది. తల్లిదండ్రులు అధైర్యపడొద్దు, పిల్లల్ని కూడా అధైర్యపరచొద్దు. V3 న్యూస్ ఇంటర్ గందరగోళంకి సంబంధించిన ప్రత్యేక చర్చ ఇది. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.